రైట్ నల్గొండ జిల్లా బుగ్గబావిగూడెం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్ ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ లో ప్రయాణిస్తోన్న నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. చెర్రీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కావలి నుంచి హైదరాబాద్ కు వస్తున్న సమయంలో అదుపు తప్పి ముందు వెళుతోన్న ట్రాక్టర్ ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ రోడ్డుపై బోల్తా పడింది. బస్సు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జైంది. సమాచారం అందుకున్న వేములపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని వెంటనే మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేము సగం ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఫుల్ నిద్ర డీప్ స్లీప్ లో ఉన్నాము. ఉన్నట్టుండి అందరు బొల్లిగంత పడిపోయింది. ఆమైతే మరి కాళ్ళకైతే దెబ్బ తాకింది. అక్కడ ట్రాక్టర్ పడిపోయింది. ఆ ట్రాక్టర్ కూడా ముందు ట్రక్ వచ్చి మూడు తిప్పులేసేసింది అనమాట. అక్కడ పడిపోయింది. కొట్టుకుపోతున్నాం ట్రాక్టర్ మీద. బస్ ఆయన వచ్చి వెనక నుంచి గుద్దిండు. 5 గాయాలు తగిలింది. ఒకరికేమో చేయి ఎరిగింది, కాలు మీద దెబ్బలు తగిలింది, తిలకాయ మీద. ఇంకోటి ఏమో నడు మీద దెబ్బలు తగిలింది. నల్గొండ జిల్లా బుగ్గబావిగూడెం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్ ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ లో ప్రయాణిస్తోన్న నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. చెర్రీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కావలి నుంచి హైదరాబాద్ కు వస్తోన్న సమయంలో అదుపు తప్పి ముందు వెళుతోన్న ట్రాక్టర్ ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ రోడ్డుపై బోల్తా పడింది. బస్సు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జైంది. సమాచారం అందుకున్న వేములపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని వెంటనే మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్. ఓకే సువర్ణ, చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటన మరొక ముందే నల్గొండ జిల్లాలో మరో ప్రమాదం అయితే చోటు చేసుకుంది. వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద అద్దంకి నార్కట్పల్లి హైవే మై అయితే ఈ రోజు తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. వేగంగా వస్తున్న ట్రావెల్ బస్ అయితే ముందుగా వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుండి బలంగా ఢీకొట్టడంతో అయితే 3 పల్టీలు కొట్టింది. దీంతో అయితే ఈ ట్రాక్టర్ డ్రైవర్ తో పాటు బస్సులో ప్రయాణిస్తున్నటువంటి నలుగురికి అయితే తీవ్ర గాయాలయ్యాయి. ఏదైతే స్థానికులు వెంటనే స్పందించి పోలీసుల సాయంతో క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స కూడా అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్లుగా సమాచారం. ఏదైతే ఈ బస్సు ఆంధ్రప్రదేశ్ లోని కావలి నుండి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో దాదాపుగా 45 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. బస్సు డ్రైవర్ ఏదైతే వేగంగా డ్రైవింగ్ చేస్తూ రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు అయితే చెప్తున్నటువంటి ప్రమాదం ఉంది. ఏదైతే 45 మందికి కూడా ఎవరికి కూడా ఏం కాకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఏదైతే దీని మీద కేసు కూడా నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అయితే వేగ నియంత్రణ ఎక్కువగా ఉండడంతో అయితే ఇవి ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు నిత్యం వెళ్తుంటాయి. అయితే ఈ సమయంలో ఏదైతే గమ్యం చేరుకోవడానికి వీళ్ళు అతివేగమే కారణం అని చెప్పేసి స్థానికులు కావచ్చు, దాంట్లో ప్రయాణిస్తున్న వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. తెల్లవారుజామున బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా గాఢ నిద్రలో ఉన్నారని చెప్పేసి ఒక్కసారిగా ట్రాక్టర్ ఢీకొనడంతో అయితే బస్సులో ప్రయాణిస్తున్న నలుగురికి ఏదైతే ట్రాక్టర్ డ్రైవర్ కూడా తీవ్ర గాయాలు కావడంతో అయితే మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీంట్లో ప్రయాణికులకు ఎవరికి కూడా ఏం ప్రాణ నష్టం జరగకపోవడంతో అయితే అందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. నిత్యం రద్దీగా ఉండేటటువంటి జాతీయ రహదారుల మీద ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు కావచ్చు, మిగతా వాహనదారులు కూడా అతివేగంగా ప్రయాణించడం వల్ల, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లనే ఎక్కువగా ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం దీని మీద కూడా దృష్టి సారించి ఈ వేగ నియంత్రణ కావచ్చు, ఈ నిర్లక్ష్య డ్రైవింగ్ మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఏదైనా అటు ఇటుగా జరిగి ఈ బస్సులో ప్రయాణిస్తున్న 45 మందికి కూడా ఏమైనా జరిగి ఉంటే మాత్రం పెద్ద ప్రమాదం జరిగేదని చెప్పేసి అందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు స్పందించి ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సుల మీద కావచ్చు, వాహనదారుల వేగ నియంత్రణ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పరమేష్. Oh